మనమందరము స్కిన్ గురించి, హెయిర్ గురించి, ఎక్స్టర్నల్‌గా కనిపించే బాడీ మీద చాలా కేర్ చూపిస్తాం. లైక్ ఫేషియల్స్ చేయించటము, హెయిర్ స్పా చేయించటం లాంటివి చేస్తూ ఉంటాము. బట్ ఎక్స్టర్నల్ బాడీకి ఎంతైతే కేర్ తీసుకుంటున్నామో, ఇంటర్నల్ ఆర్గాన్స్‌కి కూడా అంతే క్లీన్‌గా ఉంచుకోవాలి. అసలు ఇంటర్నల్ ఆర్గాన్స్ ఎలా క్లీన్‌గా ఉంచుకోవాలని ఆలోచిస్తున్నారు కదా! దానిని డీటాక్సిఫైయింగ్ అంటారు. డీటాక్సిఫైయింగ్ అంటే ఏంటి? దానివల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. డీటాక్సిఫికేషన్ అనేది మన శరీరంలో పేరుకుపోయినటువంటి టాక్సిన్స్ అంటే విష పదార్థాలు, మెటబాలిక్ వ్యర్థ పదార్థాలు మరియు పర్యావరణ కాలుష్యం నుండి శరీరాన్ని శుద్ధి చేసే సహజ లేదా చికిత్స ప్రక్రియలో మన లివర్, కిడ్నీ, లంగ్స్, స్కిన్ మరియు లింఫాటిక్ సిస్టమ్ కలిసి ఈ డీటాక్సిఫైయింగ్లో ప్రధాన పాత్ర పోషిస్తాయి. ఈ డీటాక్సిఫికేషన్ వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం. రక్త ప్రసరణ పెరుగుదల, టాక్సిన్స్ తగ్గటంతో బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరుగుతుంది. మెటబాలిజం పెరుగుదల, శరీరం శక్తిని సమర్థవంతంగా వినియోగిస్తుంది. రోగ నిరోధక శక్తి పెరుగుదల అంటే ఇమ్యూన్ సిస్టమ్ బలపడుతుంది. మజిల్ అండ్ జాయింట్ పెయిన్స్ తగ్గటం అంటే ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది. బాడీ ఇన్నర్గా క్లీన్ అవ్వటం వల్ల స్కిన్ గ్లోగా ఉంటుంది, హెయిర్ కూడా హెల్దీగా ఉంటుంది. అలాగే మానసిక ప్రశాంతత అంటే నరాల వ్యవస్థపై ఒత్తిడి తగ్గుతుంది. డీటాక్సిఫికేషన్ కోసం కొన్ని థెరపీస్, ఎక్సర్సైజెస్ గురించి తెలుసుకుందాం. లింఫాటిక్ డ్రైనేజ్ మసాజ్ అంటే మృదువైన ప్రెషర్ టెక్నిక్స్ తో లింఫ్ సర్క్యులేషన్ పెంచి టాక్సిన్స్ తొలగించడంలో సహాయం చేస్తుంది. దానివల్ల వాపులు మరియు బాడీలో ఇన్ఫ్లమేషన్ తగ్గుతాయి. హైడ్రోథెరపీ, వేడి నీళ్ళ థెరపీ లేదా కాంట్రాస్ట్ బాత్ అంటే ఏంటంటే వేడి నీళ్ళలో 5 మినిట్స్ కాళ్ళు ఉంచడం, అదేవిధంగా చన్నీళ్లలో కూడా 5 మినిట్స్ కాళ్ళు ఉంచడం, అదేవిధంగా మరలా వేడి నీళ్ళలో 5 మినిట్స్ కాళ్ళు ఉంచడం, అదేవిధంగా చన్నీళ్లలో కూడా అలా ఆల్టర్నేటివ్గా చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఫుల్ బాడీ కూడా బాత్ టబ్లో 5 మినిట్స్ వేడి నీళ్ళలో, తర్వాత 5 మినిట్స్ చన్నీళ్లలో అలాగా ఆల్టర్నేటివ్గా చేస్తూ 3-4 టైమ్స్ చేసుకోవచ్చు. ఇలా చేయటం ద్వారా రక్త ప్రసరణ పెరుగుతుంది, చర్మం ద్వారా టాక్సిన్స్ బయటికి వెళ్తాయి. థర్మల్ థెరపీ, సౌనా బాత్ లేదా స్టీమ్ బాత్ అంటే వేడి నీళ్లతో స్నానం చేయటం వల్ల చెమట ద్వారా వ్యర్థ పదార్థాలు బయటికి వస్తాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, లోతైన శ్వాస ద్వారా ఊపిరితిత్తుల్లో పేరుకుపోయిన కార్బన్ డయాక్సైడ్ అలాగే ఇతర గ్యాసెస్ని కూడా తొలగిస్తుంది. థెరపీ ఎక్సర్సైజెస్, యాక్టివ్ మూమెంట్ వల్ల కండరాల్లో కాంట్రాక్షన్స్, లింఫ్లో అలాగే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి డీటాక్సిఫికేషన్ స్పీడ్ అవుతుంది. ఎలక్ట్రోథెరపీ ముఖ్యంగా టిష్యూస్లో వేడిని సృష్టించి మెటబాలిక్ యాక్టివిటీని పెంచడం ద్వారా టాక్సిన్స్ క్లియర్ అవుతాయి. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే హార్ట్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ లేదా ఫిజియోథెరపిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే చేయాలి. థ్యాంక్ యూ.